ఇల్లు కూలగొట్టమని చెప్పలే. ఇవాళ సిసిఎల్ఏ సుమోటోగా ఒక ఆర్డర్ ఇచ్చి యుద్ధ భూమిని తలపించే పద్ధతిలో వేలాది మంది పోలీసుల సమక్షంలో వందల కొద్ది డోజర్లు చిన్నపిల్లలను చూడకుండా, గర్భిణీ స్త్రీలను చూడకుండా, ఇవాళ చిన్నపిల్లల తల్లిని కూడా చూడకుండా, ముసలి వాళ్ళని కూడా చూడకుండా, ఇవాళ వికలాంగులను కూడా చూడకుండా వాళ్ళ సామాను వాళ్ళ కళ్ళ ముందే డోజర్ల కింద తొక్కేసి ఇవాళ యుద్ధ పద్ధతిలో శత్రువుల మీద దాడి చేసే పద్ధతిలో చేసినట్టుగా ఇది కనబడతా ఉంది. సభ్య సమాజమే సిగ్గుతో తలదించుకునేటువంటి నీచానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా మీరు అనుకుంటున్నారు వెలుగుమట్ల ప్రజానీకానికి ఎవరు అండగా ఉన్నారని. వెలుగుమట్ల ప్రజానీకానికి తెలంగాణ మొత్తములో ఉన్న పేదవాళ్ళంతా కూడా అండగా ఉన్నారు. గుడిసెల్లో ఉన్నవాళ్ళు, బస్తీలలో ఉన్నవాళ్ళు, రెక్కాడితే డొక్క నిండని వాళ్ళు, ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు, ఇవాళ వాళ్ళంతా కూడా వాళ్ళు కన్నీరు పెడతా ఉన్నారు. ఇదేం ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ ప్రభుత్వానికి ఓటేసిన కర్మానికి ఇవాళ పేనం మీద పోయినపడేట్టు ఉందని చెప్పి వాళ్ళు భయపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఇవాళ ఈ ఖమ్మం జిల్లా 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 9 మంది గెలిపించింది. 3 పెద్ద మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు ఇక్కడనే ఉంటారు, రెవెన్యూ మంత్రి గారు ఇక్కడనే ఉంటారు, ఇవాళ అగ్రికల్చర్ మంత్రి గారు ఇక్కడనే ఉంటారు, సీనియర్ మంత్రులు. వాళ్ళు 3 మంత్రులు ఉండంగా వాళ్ళ కష్టాలు పోతాయని, బాధలు పోతాయని, ఇల్లు వస్తాయని, ఇవాళ ఉపాధి దొరుకుతుందని చెప్పి ఏ భావనతో వాళ్ళు ఆనాడు ఓట్లేసిండు, నమ్మకాన్ని ఓట్లేసిండు. నమ్మకాన్ని వమ్ము చేసి ద్రోహానికి ఒడిగట్టినట్టుగా ఆ 3 మంత్రుల మీద వాళ్ళు ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, వాళ్ళ వార్తలు రాకుండా చేయాలని, వాళ్ళ ఆర్తనాదాలు టీవీలో చూడొద్దని చెప్పి ఆంక్షలు పెడితే ఇవాళ కొన్ని టీవీలు కొంత సోషల్ మీడియా వీళ్ళ బతుకులని, వీళ్ళ కన్నీళ్ళని, వీళ్ళ కష్టాలని చూపించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తొలి వెలుగు రఘు కావచ్చు, ఇవాళ కాలేజీ టీవీ శ్రీనివాస్ గారు కావచ్చు, నగేష్ కావచ్చు, రాకేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫీల్డ్ మీదకి వచ్చి వాళ్ళ ప్రజల యొక్క బాధలన్నీ కూడా రికార్డు చేసుకొని ప్రసారం చేస్తున్నందుకు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైళ్లలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని జైల్లో పెడతారు, ఎవరి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. ఇవాళ నీవేం కొత్త కాదు. తెలంగాణ సమాజం కేసులకు భయపడే సమాజం కాదు. తెలంగాణ సమాజం జైల్లో పెడితే భయపడే సమాజం కాదు. తెలంగాణ సమాజం సందర్భం వచ్చినప్పుడు నీలాంటి నియంత్రణని, నీలాంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని కాళ్లతో తొక్కి పడేస్తారు, భూస్థాపితం చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే వీళ్ళందరికీ కూడా ఇవాళ ఎక్కడైతే అంబేద్కర్ భవనంలో పక్కకున్నటువంటి హాళ్లలో 100 మందిని పెట్టి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారు. వాళ్ళకి తక్షణం ఎక్కడైనా ఉపాధి కల్పించి వాళ్ళ కొంత ఉండడానికి నీడ గూడు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎక్కడైతే కూలగొట్టినవో ఆ కూలగొట్టిన జాగాలోనే తక్షణమే యుద్ధ ప్రాతిపదిక పైన వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు ఏ సామాన్ అయితే కోల్పోయిందో, ఏ విలువైనటువంటి వస్తువులను వాళ్ళు కోల్పోయిందో ఆ సామానుకు నష్టపరిహారం కూడా ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మీరు ఇంత జరిగినప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ మంత్రులు రాలే ఇక్కడికి, మీ ముఖాలు లేవు. గతంలో ఉన్న ఇవాళ ప్రభుత్వం పెద్దలకు కూడా ఇక్కడ ముఖాలు లేవు. వాళ్ళు కూడగొట్టే ప్రయత్నం చేసిండు, వాళ్ళు నిలయకుండా మోసం చేసే ప్రయత్నం చేసిండు, వాళ్ళు కరెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిండు. ఇలా వీళ్ళు మొత్తమే కూడగొట్టిండు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మాకు ఒరగబెట్టిందే లేదు. ఇద్దరికిద్దరు కూడా మా కళ్ళల్లో మట్టి కొట్టినని చెప్పి చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఇక్కడికి వచ్చి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో, ఇలా వాళ్ళు ఆర్టిస్టులని ఇలా డబ్బులు తేడుతున్నాయని చెప్పి ఇంత మూర్ఖం మాటలు మాట్లాడితే మీరు చరిత్ర క్షమిస్తుందా? ఇవాళ ఏడవడం కోసం 4-5 రోజులుగా తిండి లేక తిప్పలు లేక పిల్లలు వేసుకొని ఇక్కడ ఉంటారా? మీకు ఏం మాటలు, మీకు ఎవరు చెప్తున్నాడు? మీకు ఇవాళ మీ అధికారం నెత్తికెక్కి, కళ్ళు నెత్తికెక్కి మీరు మాట్లాడుతున్న అహంకారం మాటల్ని తప్పకుండా ప్రజలు గమనిస్తారు. సందర్భం వచ్చినప్పుడు మీ భరతం పడతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు చెప్పిన డిమాండ్ కనుక నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా బాధితుల పక్షాన ఉంటది. ఇది అమలు చేసి పోవడం చేస్తా అని చెప్పి తెలియజేస్తాను. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం మాకు భోజనం చేస్తున్నారు సార్, మీ పార్టీ వచ్చి ఈ సార్ గారు వచ్చి మాకు భోజనాలు అన్ని ఇప్పిస్తున్నారు సార్. ఇవాళ 2014లో ఇవన్నీ కూడా భూదాన్ భూములు, పేదవాళ్ళ ఇళ్ల కోసము,
పేదవాళ్ళ వ్యవసాయం కోసమో ఆనాడు దానం చేసిన భూములు, ఇలా జాగిరి కాదు, ప్రభుత్వ భూములు కాదు ఇవి. 62 ఎకరాల 7 గుంటల భూమి, సర్వే నంబర్ 147, 148, 149 ఇవన్నీ పేదలకు ఇచ్చిన భూములు. ఇవాళ దాంట్లో ఇప్పటికే 30 ఎకరాలు కబ్జా చేయబడ్డది. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, నిజాయితీ ఉంటే ఏ భూదాన భూములైతే ఆక్రమణకు గురైనాయో వెంటనే వెలికి తీయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ భూములు, ఈ భూములు, ఆ 62 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూములలో పేదవాళ్లకు ఇల్లు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కోర్టులు, గతంలో కోర్టులు కూడా ఎక్కడ ఇల్లు కూడగొట్టమని చెప్పలేదు. కోర్టులు వాళ్ళ మనుషులు పశువుల్లాగా ట్రీట్ చేయకండి, వాళ్ళకు నీళ్ళ సౌకర్యం కల్పించండి, వాళ్ళ కరెంటు సౌకర్యం కల్పించమని చెప్పి కోర్టులు కూడా వాళ్ళకు అండగా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. రెగ్యులేట్ చేయమని చెప్పింది కోర్టు, చేయలేదు. ఇవాళ కోర్టులు అడ్డం పెట్టుకొని మొన్న వీళ్ళే బాధితులంతా కూడా అంతకుముందు కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది, ఈ పరిస్థితిని అంతా కూడా మీరు అసెస్ చేయండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పి కోరితే ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని ఇవాళ సీసీఎల్ నుంచి ఒక దొంగ ఆర్డర్ని బయటికి తీసుకొచ్చి అంతిమంగా కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఏ కోర్టు కూడా ఇల్లు కూలగొట్టమని చెప్పలేదు. కోర్టు నీళ్ళు ఇవ్వమని చెప్పింది, కోర్టు పట్టలేమని చెప్పింది, కోర్టు కరెంట్ ఇవ్వమని చెప్పింది, కోర్టు పేదలను వాళ్ళ మనుషుల లెక్క చూడమని చెప్పింది తప్ప ఎక్కడ లేదు. రేపు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన ఆ ప్రజానికానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. కోర్టులలో కూడా అవసరమైతే మేమే సుమోటోగా కేసులు వేసి ఈ ప్రభుత్వం భర్తం పట్టే ప్రయత్నంలో మేము ఉంటామని చెప్పి తెలియజేస్తాం. తప్పకుండా రాస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్ర ప్రభుత్వానికి 1 లక్ష ఇండ్లు, 1.5 లక్షల ఇండ్లు, 2 లక్షల ఇండ్లు ఇట్లా ఇస్తూ ఉంటుంది. అది ప్రభుత్వం ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ కడుతున్న డబుల్ బెడ్రూమ్లలో గతంలో కూడా మీకు తెలవాలి 2,50,000 ఇల్లు మోడీ సర్కార్ ఆనాడు తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వానికి శాంక్షన్ చేస్తే దమ్ము లేదు, ఇలా కెపాసిటీ లేదు, వాళ్ళకు ప్రజల మీద దయ లేదు కాబట్టి కట్టలేదు. పూర్తిగా 2,50,000 ఇల్లు ఇస్తే కట్టినవి 1,75,000 ఇల్లు. మీకు తెలుసు 10 ఏళ్ళు గడిచినా కూడా పంచలే, చాలా మటుకు పంచలే. అందుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇన్ని ఇల్లు అని చెప్పి డబ్బులు ఇస్తుంది, కట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఖమ్మంలో కూడా కట్టిన ఇల్లు ఇప్పటిదాకా పంచలే. మీకు తెలుసు అంటే దమ్ము లేదు, నిజాయితీ లేదు, పేదల పట్ల మమకారం లేదు, పేదలకి ఇవ్వడానికి చేతులు కూడా రావట్లేదానికి ప్రత్యక్ష తార్కాణం కదా ఇది.